ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి, చాలా విశేషమైనటువంటి రోజు, పవిత్రమైనటువంటి రోజు. దీన్నే వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమగా వ్యవహరిస్తాం. ఈరోజు శ్రీ ఆదిశంకరుల యొక్క వ్యాస భగవానుల యొక్క స్మరణ ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తుంది. మరి 12 రాశుల వారు గురు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు నేటి పరిహార ప్రక్రియలో ఆర్థిక వ్యవహారాలపై బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ పూర్ణిమ, చాలా విశేషమైనటువంటి రోజు. వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ. ఈరోజు గురు స్మరణ ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అజ్ఞానమైనటువంటి చీకటిని తొలగించడానికి, జ్ఞానమైనటువంటి వెలుగుని ప్రసాదించడానికి గురువు తప్పనిసరి. కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి గురు పూజలు అలాగే గురు స్మరణ ఉత్తమ ప్రయోజనాల్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి, ఆధ్యాత్మిక సంపదని పెంపొందింపచేస్తాయి. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి గురు స్మరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వ్యాస పూజ, ఆదిశంకరుల యొక్క పూజ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. అలాగే ఈరోజు చేపట్టేటువంటి ఎర్రటి వస్త్రదానం, కందుల దానం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు కూడా కుజ ప్రీతికి దోహదపడతాయి. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్లయితే దోషం లేదు. 1, 2, 4 పాదాల్లో పుట్టినట్లయితే స్వల్ప శాంతి తప్పనిసరి. పూర్వాషాఢ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ రోజు ఆషాఢ శుద్ధ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అంటాం. చాలా విశేషమైనటువంటి రోజు. శ్రీ వ్యాస భగవానుల యొక్క స్మరణ, శ్రీ ఆదిశంకరుల యొక్క స్మరణ, శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ ఈరోజు విశేష జ్ఞానాన్ని, సంపదని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా వీరి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. మందస్మిత స్ఫురిత ముగ్ధ ముఖారవింద కందర్పకోటి శత సుందర దివ్యమూర్తిం ఆతామ్ర కోమల జటా ఘటితేందులేఖం ఆలోకయే వటతటీ నిలయం దయాళుం కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం జయ దేవ మహాదేవ జయ కారుణ్య విగ్రహ జయ భూమిరుహావాస జయ వీరాసన స్థిత జయ కుందేందు పాఠీర పాండురాంగ గజాపతే జయ విజ్ఞాన ముద్రాక్ష మాలావీణాల సత్కరా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి చిరు సమస్యలు ఎదురవుతాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు వృత్తిపరంగా లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చేమంతులతో పూజించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గ్రహ పీడని నివారించుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా అన్ని రంగాల వారికి కూడా
కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అసహన పరిస్థితుల్ని బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చేకూరుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురు పూర్ణిమ సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ ఆదిశంకరుని మల్లెపూలతో పూజించడం ద్వారా ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ అన్ని రంగాల వారికి కూడా తప్పనిసరి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు బ్యాంకింగ్ రంగం వారికి దగ్గరవుతాయి. అసహన పరిస్థితుల నుంచి క్రీడారంగం వారు బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి శోభను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురు పూర్ణిమ సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మాత్రం మెరుగవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి ప్రతికూలతను కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వైద్య వృత్తి వారికి కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురు పూర్ణిమ సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ ఆదిశంకరుని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు లాభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పారిశ్రామిక రంగం వారు ఆసక్తితో కూడినటువంటి ప్రణాళికల ద్వారా ముందంజ వేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. మహిళలు ప్రోత్సాహాన్ని గృహరీత్యా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురు పూర్ణిమ సందర్భంగా సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. స్థిరాస్తి విషయాల్లో స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురు పూర్ణిమ సందర్భంగా కన్యారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని పూజించి పెరుగన్నం నివేదన చేయడం ద్వారా కార్యక్రమాల్లో విజయాలు కార్యసిద్ధి ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో
ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని వృత్తులకి దగ్గరవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక అసహనం నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురు పూర్ణిమ సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పూజించి గోధుమ రొట్టె నివేదన చేయడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం తప్పనిసరి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని వ్యాపార రంగం వారు చవిచూస్తారు. ఆందోళనకర పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. నైపుణ్యం లేనటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు తారసపడతాయి. పరిష్కరించుకునేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ఆదాయంలో ఆందోళనకర పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురు పూర్ణిమ సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ ఆదిశంకరుని గులాబీలతో పూజించడం ద్వారా జన్మశని ద్వారా కుజుర్ ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ అభివృద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ లోపిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. నమ్మినటువంటి వ్యక్తుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధిత ఆర్థిక లావాదేవీల విషయంలో వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు కొనసాగుతాయి. గృహ విషయాల్లో మహిళలు ఆచితూచి వ్యవహరించాలి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురు పూర్ణిమ సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యయం నియంత్రించబడుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు, ఈతి బాధలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలు గృహరీత్యా శుభ వాతావరణాన్ని పొందగలుగుతారు. ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకలు వ్యాపార రంగం వారు సరిదిద్దుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఆదాయాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురు పూర్ణిమ సందర్భంగా మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలని పదే పదే చేయవలసినటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. కార్యక్రమాలని వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు పారిశ్రామిక రంగం వారికి దక్కుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను వైద్య వృత్తి వారు నివారించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురు పూర్ణిమ సందర్భంగా కుంభరాశి వారు శ్రీ ఆదిశంకరుని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా
ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటే గృహ విషయాల్లో శుభవార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి నూతన అవకాశాలు దక్కుతాయి. వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలని వ్యాపార రంగం వారు ఒకేసారి చేపట్టేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో మహిళలకు బలాన్ని పెంచుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు విద్యాపరంగా చోటు చేసుకుంటే ఆశించినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పైచి వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురు పూర్ణిమ సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పూజించి గోధుమ రొట్టె నివేదన చేయడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ఆషాఢ శుద్ధ పూర్ణిమ చాలా విశేషమైనటువంటి రోజు. వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ. దీని యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. యోగి అయినటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఘర్షణకు తావు లేకుండా కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా లోక కళ్యాణార్థం ఎలా నిర్వహిస్తాడో వ్యాసుడి జీవితంలో మనం దర్శించుకోవచ్చు. వ్యాసుడి జన్మతిథిని ఆషాఢ పూర్ణిమగా బ్రహ్మాండ పురాణం చెబుతోంది. పూర్ణిమ అంటే సమగ్రత. వ్యాస పూర్ణిమ భారతీయ సంప్రదాయంలో గురు పూర్ణిమగా వ్యవహరిస్తాం. శ్రీకృష్ణుడు గీతోపదేశం ద్వారా జగద్గురువు అయితే శక్తివంతమైనటువంటి సంస్కృతిని, దానికి అవసరమైనటువంటి విశాల వాంగ్మయాన్ని సృష్టించినటువంటి వ్యాసుడు లోకానికి గురువే. గురువు జ్ఞానప్రదాత. జ్ఞానం బ్రహ్మస్వరూపం. అందుకే గురువు బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వరూపుడన్నారు. మన దేశంలో ఎందరో మహానుభావులు మహాత్ములైనటువంటి గురువులున్నారు. సర్వగురువులకు గురుస్థానీయుడు వేదవ్యాసుడు. అందరు గురువుల్లోనూ అంశల భేదంతో వేదవ్యాస మహర్షి ఉంటాడు. ఈ విధమైనటువంటి ఏకత్వ గురుభావన మన దేశ సంప్రదాయం. వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాస భగవాన్ని మనసారా స్మరిద్దాం. ఆర్థిక వ్యవహారాల్లో బయటికి వెళ్లేటప్పుడు సులభ రీతిలో విజయాలు సాధించడానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ ప్రయత్నాలు, లాభదాయకమైనటువంటి వ్యవహారాల కోసం బయటికి వెళ్లేటప్పుడు మహాగణపతి, లక్ష్మీ గణపతి స్మరణ చేయాలి. బెల్లం ముక్కను గణపతికి నివేదన చేసి ఆ బెల్లం ముక్కను ప్రసాదంగా స్వీకరించాలి. కార్యనిర్వహణకే బయలుదేరే ముందు 4 తులసి ఆకులు నమలడం ద్వారా విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు గురు పూర్ణిమ. వేదవ్యాసుల వారికి మనం కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి అకుంఠితమైన పర్వదినం. అందుచేతనే వ్యాసదేవుని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ గృహాల్లో పూజ చేయాలి. అంతేకాకుండా వారి వారి గురువులను కూడా అర్చించటం మరువకూడదు. చదువు చెప్పే గురువుని యథోచితంగా సత్కరించాలి, అర్చించాలి కూడా. ఇలా ఎవరైతే తమ గృహంలో చేస్తారో వారికి జ్ఞాన సరస్వతి తప్పనిసరిగా అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తుంది. సరస్వతి ఎక్కడ ఉంటే లక్ష్మి కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి విద్య ద్వారా వినయ సంపత్తి, దానికి తోడుగా సంపాదన చాతుర్యం, ఇవన్నీ సాధించడానికి గురువు యొక్క కృప చాలా అవసరం. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే అమృత మార్గదర్శకుడు గురువు. కాబట్టి గురువులోనే వ్యాసదేవుని భావించి ఈరోజు ఆరాధన చేయటం సర్వే సర్వత్రా గృహబలరీత్యా కూడాను ఆరోగ్యప్రదం. గృహంలోకి లక్ష్మీదేవి ప్రవేశించాలి అంటే తప్పనిసరిగా ప్రతి శుక్రవారం కూడాను సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను సేవించాలి. ఆ గోవు యొక్క పుష్టభాగం దగ్గరికి వెళ్ళి శుక్రవారం నాడు ఇంటి ఇల్లాలైనా సరే, యజమానైనా సరే,
ఆవు యొక్క వెనుక భాగం ఉన్న తోకకు పసుపు కుంకుమ వ్రాసి గోవు చుట్టూ ప్రదక్షిణం చేసి గోమాతకు చక్కటి గడ్డిని తినిపించి ఆ పుష్టభాగం వద్ద లక్ష్మీ అష్టోత్తరనామావళి చదివినట్లయితే మీ గృహంలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని శాస్త్రం. అందుకే గృహప్రవేశ సమయంలో కూడా తప్పనిసరిగా గృహంలోకి గోమాతను మొట్టమొదటిసారిగా ప్రవేశపెడతారు. అలా ఇంటి చుట్టూతా తిప్పి లోపలికి గోవును ప్రవేశపెట్టడం వెనకాల దాగిన పరమార్థ లక్షణం ఇదే. అపార్ట్మెంట్స్లో నివసించేటువంటి వారు గోవును పైదాకా తీసుకువెళ్ళటం కుదరదు కాబట్టి ఆవు దూడ ఉన్నటువంటి వెండి బొమ్మ పళ్ళెంలో పెట్టి గృహప్రవేశ సమయంలో తప్పనిసరిగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ లోపలికి తీసుకువెళ్ళవచ్చు. అలా పూజా మందిరంలో ఉంచి నిష్టగా నమస్కృతాంజలు గడించి కొబ్బరికాయ కనుక కొట్టినట్లయితే సర్వే సర్వత్రా కూడాను ఆ గోమాత యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు మీ గృహంలో విరాజిల్లుతాయి. అలాగే మీ ఇంటిలోని దేవతా మందిరంలో పెద్ద పెద్ద ఫోటోలు ఉంచకండి, చిన్న సైజు ఫోటోలే ఉంచి పూజ చేయండి. విగ్రహాలు కూడాను మీ యొక్క బొటను వేలు సైజ్ అంతా ఉండాలి. అలా ఉంచి గనక నిత్యం గనక ఉదయం సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి మీకు తెలిసిన విధి విధాన రీత్యా అర్చన గనక చేసినట్లయితే మీ గృహంలోకి లక్ష్మీ ప్రవేశిస్తుంది అంటోంది శాస్త్రం. పిల్లలకు చదువు రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాయువ్య మూల గదిలోనే వాళ్ళు చదువుకుంటున్నారు. అయితే చదువు మాత్రం పెద్దగా అవ్వటం లేదు. ఆ స్కూలు లేక కాలేజీ ఎగ్గొట్టాలి అనేటువంటి పరిస్థితులు కూడాను వస్తున్నాయి. ఆ ప్రభావం నుంచి బయలుపడటానికి వాస్తుశాస్త్ర రీత్యా స్ఫటికంతో తయారు చేసిన గ్లోబు మీ పిల్లలు చదువుకునేటువంటి ఆ గదిలో ఉంచండి. దానిని రోజుకి 3 సార్లు అలా 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 తిప్పినట్లయితే చదువు పట్ల విపరీతమైన శ్రద్ధ కలిగి మానసిక ఉత్తేజంతో విజయసిద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. చదువుకునేటువంటి గది పడమర, నైరుతి లేదా వాయవ్యంలో ఉంచడం మంచిది. ఈశాన్యం వైపు తిరిగి చదువుకున్నట్లయితే సర్వే సర్వత్రా శుభం. ఏదైనా నిర్ణయాలు గైకునేటప్పుడు కూడా నుండి తప్పనిసరిగా వ్యక్తి వాయువ్య మూలలో అలా వాయువ్య దిశలో కూర్చొని ఈశాన్యం చూస్తూ నిర్ణయం గనక తీసుకున్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావానికి అది నాంది వాక్యం పలుకుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. పరదేశంలో కానీ పరుల ఇంట్లో మనం ఉండాల్సి వచ్చినప్పుడు అక్కడ అనుష్ఠానం చేసుకోవడానికి వీలు పడదేమో అనేటువంటి ప్రభావం చాలామందిలో ఉంటుంది. అందుచేత మీరు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అనుష్ఠానం అనేది మానసిక జపరీత్యా కూడా చేసుకోవచ్చు. అలా కనుక ఆచరించినట్లయితే మీకు అదృష్టం మీ వెనువెంటనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అతిథులకు మాత్రం తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఎవరైతే ఇస్తారో ఆ అతిథి కాళ్ళు కడుక్కొని లోపలికి కనుక ప్రవేశించినట్లయితే సర్వశుభాలు కూడాను చేకూరుతాయి అంటోంది వాస్తుశాస్త్రం. అలాగే భోజనం అయిన తర్వాత కూడా ఆ అతిథి తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి. అలా కాళ్ళు కడుక్కున్నట్లయితే లక్ష్మీప్రదమైనటువంటి విధి విధానం మీ గృహంలోకి ప్రవేశిస్తుంది సుమా అని చెప్తోంది శాస్త్రం. చికాకు, మానసిక ప్రశాంతత కోల్పోవటం ఇత్యాది విషయాలు గనక తరచూ జరుగుతూ ఉన్నట్లయితే మీ ఇంటి ప్రాంగణంలో ముళ్ళ చెట్లు ఉండి ఉంటాయి. అందుచేత ఇంటి ప్రాంగణంలో ముళ్ళు
కలిగినటువంటి చెట్లు లేకుండా చూసుకోండి. అలా గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. లోకంలో ఏ స్త్రీ కూడా రహస్యాన్ని దాచగలిగినటువంటి శక్తి లేకుండుగాక శపిస్తున్నానన్నాడు. ఏమైంది కుంతి జీవితం? మొదలు తెగిన చెట్టు పడిపోయినట్టు పడిపోతుందా? పడిపోదా? ఎవరి కోసం చేసింది ఇవన్నీ? ఆవిడ ఇది చెప్పకూడదని దాచిందా? ఎలా చెప్తుంది? మీకు కుంతి జీవితం ప్రతి సందర్భంలో ఆవిడ పడిన నలుగుడు నేను చెప్తూనే వచ్చాను మీకు. ఏ సందర్భంలో ఆవిడ చెప్పడానికి అవకాశం ఉంది అసలు? ఆవిడికి ఇంత క్లేశపడి ఏ కొడుకుల కోసం ఆఖరి క్షణం వరకు పరితపించిందో, ఏ కొడుకులు ఇప్పుడు సంతోషంగా ఉండాలి, కర్ణుడు చచ్చిపోయాడని బాధపడకూడదనుకుందో, ఏది రహస్యంగా తన జీవితంలో దాచుకోవడం కాకుండా అగ్నిహోత్రంగా భరించిందో దాన్ని శాపరూపంలో అందరు స్త్రీలకి అన్వయం చేసి ఇది కుంతి వలన వచ్చింది అని లోకానికి తెలిసేటట్టు చేసి ధర్మరాజు కుంతి కీర్తిని ఏం చేసినట్టు? ధర్మరాజే కావచ్చు కాక. ఏమైపోయింది కుంతి శీలం? ఏమైపోయింది కుంతి జీవితం? ఆవిడ గుండెల మీద ఎంత దెబ్బ తగిలుంటుంది. అక్కడ కదుస్తుంది వైరాగ్యం. అది భగవన్ లీల. ఈ మమకారాలు ఎంతకాలం? ఆ వైరాగ్యం రావద్దు. అందుకు అడిగింది. భారతంలో లేదు కానీ భాగవతంలో కృష్ణుని అడిగింది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయువయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వర. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవేభవల తల్నిచ్చాను కంపానిధి అంది. కోశవతల పారైవయా ఈ సంసార వ్యామోహం. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా. నా కొడుకులు నా కొడుకులు నా కొడుకులు నా కొడుకులు అంటకాగా వాళ్ళ కోసం జీవితం అంతా త్యాగం చేశాడు. ఇన్ని కష్టాలు పడ్డా ఆఖరికి వచ్చి శాపం ఇచ్చాడు. ఏది నా జీవితంలో రహస్యంగా ఉండాలనుకుంటున్నానో అది ఇప్పుడు కాదు, తరతరాలు నా పేరు చెప్పుకుని శాపం వచ్చిందని చెప్పుకునేటట్టు చేశాడు. చాలు. బిడ్డల్ని నమ్ముకుని ఇంత కష్టపడి వృద్ధిలోకి వచ్చి పట్టాభిషేకం చేసుకునే ముందు ఆయన నాకు ఇచ్చిన కానుక, అమ్మకిచ్చిన కానుకకి మురిసిపోతున్నాను కృష్ణ, ఇంకొద్దు, ఇంకా చాలు. నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య. ఈ వైరాగ్యం రాకుండా ఎలా తరిస్తుంది? నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. గంగానది ప్రవహించి ప్రవహించి సముద్రంలో సంగమించడానికి వెళ్ళిపోతుంటే ఒక మహానుభావుడు స్నానం చేస్తాడు. ఆయన స్నానం చేశాడని ఆగిపోదు. ఒక ముళ్ళకంప వీపు చీరుతుంది. అది చీరిందని బాధపడి నిలబడదు. ఒక దౌర్భాగ్యుడు మలమూత్ర విసర్జన చేస్తాడు. అవమానించాడని నిలబడిపోదు, ప్రతిస్పందించదు. ఒకరు పసుపు కుంకం వేస్తారు, పొంగిపోదు. తాను సముద్రంలో కలిసిపోయే వరకు ప్రయాణం చేసి వెళ్ళి అవమానాలకు మానాలకు అతీతంగా తన జీవిత ప్రయోజనాన్ని సాధించుకున్న గంగభంగి ఇవన్నీ పక్కన పెట్టి ఇక నాకు యాదవులందు పాండవులందు మోహ లతలు తెగిపోయి నీ వైపే నా బుద్ధి నిలబడేటట్టుగా కృష్ణ అనుగ్రహించు అంది ఆవిడ. ఇక్కడ లేదు, భారతం కాదు, నేను భాగవతంలోంచి కలిపి చెప్తున్నాను. కాబట్టి జీవితాలు ఎలా ఉంటాయో భారతం వడగట్టి చూపిస్తుంది. అది కుంతి జీవితం అంటే. పాపం ఇంత మాట పడింది తల్లి. పడి ధర్మరాజు ఇచ్చినటువంటి శాపాన్ని అంగీకరించింది. సరే, తర్వాత ఏదో ధర్మరాజు గారికి పట్టాభిషేకం అయింది. అయిన తరువాత ధృతరాష్ట్ర మహారాజు గారు కొంతకాలం అయిన తర్వాత నేను ఇంకా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను అరణ్యాలకి, ఇక నేను ఇక్కడ ఉండను అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. చేసుకుని
అరణ్యానికి వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి తరుణంలో ధర్మరాజు గారు వచ్చి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, పెద్ద తండ్రివి, అంధుడవు, నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నేను ఎలా ఉండగలను, నువ్వు ఒక్కనాటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు అంతఃపురంలోనే ఉండాలి, నీకు కావలసినటువంటి శుభకార్యాలన్నీ చక్కగా నిర్వహించుకో, దానాలు చేయి, ధర్మాలు చేయి, సమారాధనలు చేయి, ఏది కావాలంటే అది చెయ్యి, అసలు యథార్థమునకు నువ్వు రాజు, నేను కాదు అని ఎంతో ప్రాధేయపడ్డాడు. చెప్పినప్పటికీ కూడా ధృతరాష్ట్ర మహారాజు కొంతకాలమే అంతఃపురంలో ఉండి ఏదో కొడుకులకు చేయవలసిన శ్రాద్ధ కర్మలు పూర్తి చేసి తదనంతరం గంగా తీరానికి బయలుదేరిపోతానని గాంధారితోటి సంజయుడితోటి కలిసి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆ బయలుదేరి వెళ్ళిపోతున్న సందర్భంలో ధర్మరాజు గారు ఆక్రోశం తట్టుకోలేక గబగబా కుంతీదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చి, అమ్మా, నీ కోడళ్ళని నువ్వు క్షేమంగా చూసుకో, ఇంటి పట్టున వ్యవహారాలన్నింటినీ చక్కగా నిర్వర్తించు. పెద్దనాన్న మహానుభావుడు, అంధుడు, తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన యొక్క యోగక్షేమములను అరణ్యములో ఎవరు చూస్తారు? అందుకనమ్మా నేను అరణ్యానికి పెద్దనాన్నగారితో వెళ్ళిపోతున్నాను, నువ్వు నీ కోడళ్ళను తీసుకుని వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడి వరకు కుంతీదేవి ఏమీ మాట్లాడలేదు. ఆవిడ అప్పటి వరకు ఎప్పుడూ నేను అరణ్యానికి వెడతానన్న ప్రస్తావన ఆవిడ తేలేదు. నేను తపస్సు చేసుకోవడానికి వెడతానన్న ప్రసక్తి తేలా. కానీ అకస్మాత్తు నిర్ణయం అంటారే, నిర్ణయం చేయడం వేరు, సమర్థించుకోవడం వేరు, అనుష్ఠించడం వేరు. అవంత తేలిక. ఇలా చేసి అలా మార్చుకోవడం చాలా తేలిక. కానీ ఆమె వెంటనే ఒక మాట అంది. ఆ కుంతీదేవి ధర్మరాజుతో మాట్లాడుతూ, అనుటయు గొంతి అక్కురుకులాగ్రణికిట్లను నీవు తొడగా ననమునకేగు చెందుట జనస్తవనీయ చరిత్రుడి విభుండనుమతి చేయునే, అడుగుమా పని యుడుగుమా పని ఈ యమ అత్తనాకు ఈ మనుజ విభుండు మామ గరిమంబుగ వీరల గొల్చిపోయెదన్. ధర్మరాజా, నువ్వు ఆయనతో వెడతానంటున్నావు కదా సేవ చేయడానికి, నువ్వు సేవ చెయ్యడానికి ఆయనతో వెళ్ళడానికి ఆయన నిన్ను అనుమతించాలి కదా. ఆయన నిన్ను అనుమతించడానికి నువ్వేమైనా ఖాళీగా అంతఃపురంలో కూర్చున్న ఒక కొడుకువా? ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నవాడివి, సింహాసనం మీద ఉన్నవాడివి, పట్టాభిషేకం చేసుకున్నవాడివి, జనుల యొక్క యోగక్షేమాన్ని చూస్తూ లోకంలో ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి వాడివి. అటువంటి వాడివి తండ్రి సేవ చేయడానికి వెళ్ళిపోతానంటున్నావే ధృతరాష్ట్ర మహారాజుతోటి. అనుటయు గొంతి అక్కురుకులాగ్రణికిట్లను నీవు తోడగాననమునకేగు చెందుట జనస్తవనీయ చరిత్రుడి విభుండు అనుమతి చేయునే. ధృతరాష్ట్రుడు అంగీకరిస్తాడా నువ్వు వచ్చేస్తానంటే? ఆయన అనుమతిస్తే కదా నువ్వు వెళ్ళడం. నువ్వెలా వెడతావు? నువ్వు వెళ్ళడం కుదరదు. అది ఆయన అంగీకరించడు వెళ్ళడానికి. ఎవరు వెళ్ళాలో తెలుసా? యుడుగు మా పని, అక్కడతో ఆగు, అలా వెళ్ళడం నా పని, నేను వెళ్ళిపోతాను. అయ్యమ ఎత్త నాకు, ఆ గాంధారి నాకు అత్తగారితో సమానం. ఎందుకంటే బావగారి భార్య కదూ, నాకు అత్తగారు ఎలాగో అలా సేవిస్తాను. ఆయన నాకు బావగారు కదూ, మామగారిని ఎలా సేవించాలో అలా సేవిస్తాను. ఒక మరదలుగా కాదు, ఒక కోడలుగా ప్రవర్తిస్తాను. తమ్ముడు కొడుకు ఒక్కలాంటి వాళ్లేగా. అందుకని నేను కోడల్నై వాళ్ళని అత్తమామల్ని సేవించినట్టు సేవిస్తాను. అయ్యమ ఎత్త నాకు. ఏమి ధర్మాత్మురాలండి మహాతల్లి. ఈ మనుజ విభుండు మామ, ఈ ధృతరాష్ట్ర మహారాజు ఉన్నాడే, ఈయన నాకు మామగారు, బావగారు కాదు. ఒక మామగారిని కోడలు ఎంత ప్రేమగా చూస్తుందో అంత ప్రేమగా చూస్తా. ఈ గాంధారీదేవిని ఒక అత్తగారిని కోడలు ఎంత ప్రేమగా చూడాలో అంత ప్రేమగా చూస్తా. గరిమంబుగ వీరల పొల్చిపోయేదన్. నేను వీళ్ళని అనుగమించి వీళ్ళకి సేవ చేస్తూ అరణ్యంలో ఉంటాను. కాబట్టి నువ్వు నాతో రావక్కర్లేదు, నువ్వు వెళ్ళక్కర్లేదు, నేను మాత్రమే చెయ్యగలను. ఎందుకంది ఈ మాట? ఎందుకు తీసుకున్న అకస్మాత్తుగా నిర్ణయం అంటే, ఆమె అంతఃపురంలో తిరుగుతుంటే ధర్మరాజు గారన్న మాటలు జ్ఞాపకానికి వస్తాయి ఆవిడికి. కొంగున మూటగట్టి నిప్పు దాచావే, గొప్ప రాచకార్యం చేశావే అన్నాడు, శపించాడు. ఈ మాట ఆవిడ్ని ములుకులా పొడుస్తూ ఉంటుంది. కానీ ఆమెకి పుత్ర మమకారం పోలేదు. తల్లి కదండి, ఎలా పోతుంది? ఇప్పుడు
ఆమె అంతఃపురంలోనే మనసుని సరిపుచ్చుకుని ఉండిపోయింది అనుకోండి. ఆ సమయంలో కర్ణుడి మీద అంత ప్రేమ చూపించాడు, ఇంకంతకన్నా కావలసిందే ఉంది, ఆ ప్రేమలో ఏదో శాపం ఇచ్చాడు అనుకుని మనసు సరిపెట్టుకుని ఉంది. ఆయనే అలా అస్తమానం తోలనాడేవాడు కాడు, ధృతరాష్ట్రుడిని తోలనాడలేదు, ఇంక తల్లి కుత్తిని తోలనాడతాడా? చక్కగా అంతఃపురంలో ఉండొచ్చు, సేవలు అందుకోవచ్చు, దాన ధర్మాదులు చేయవచ్చు. కానీ అంధురాలు గాంధారి, వృద్ధుడు ధృతరాష్ట్రుడు. మీరు అంతకుముందు విన్నారుగా వ్యాసుడి గురించి చెప్పినప్పుడు 10,000 ఏనుగుల బలమున్నవాడు గాంధారి చేయి పట్టుకుని తప్ప నిలబడలేక కూలబడిపోయాడు, అంత బలహీనుడైపోయాడు. ఇప్పుడు ఈయన్ని తీసుకుని ఆవిడ అరణ్యంలో ఆశ్రమాలకి వెళ్ళిపోయింది అనుకోండి. ఆయన సేవలు చేస్తూ ఉంటుంది, ఆయనకి ఏవో అవసరాలు వస్తాయి కదా, ఆయన అవసరాలు తీర్చాలి. ఎవరు తీర్చాలి? గాంధారి తీర్చాలి. ఆమె కళ్ళున్నది, కానీ పాతివ్రత్యము కొరకు ఆయన చూడని ప్రకృతిని నేను చూడనని శపథం చేసి గంతలు కట్టుకుంది. అందుకని ఆవిడ ఏమీ చూడలేదు. ఒక చూడలేని ఆయనకి ఒక చూడలేని ఆవిడ ఏ ఉపచారాలు చేయగలుగుతుంది? అంత బాగా చెయ్యడం సాధ్యం అవుతుందా? అప్పుడు ఎవరక్కడికి రావాలి? కొడుకు అక్కడికి రావాలి. ఒక కొడుక, 100 కొడుకులు. 100 కొడుకుల్లో తప్పు చేసిన వాడు దుర్యోధనుడు అయ్యి ఉండొచ్చు, దుశ్శాసనుడు అయ్యి ఉండొచ్చు. చంపేసేటప్పుడు ఇంత ప్రేమ చూపిస్తున్న ధర్మరాజు గారు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ పెదనాన్న కోసం ఒక్కడిని వదిలేద్దామని వదిలేస్తే వాడు సింహాసనాలు తీసేస్తాడా? మళ్ళీ యుద్ధం చేయగలడా? ఒక్కడిని వదలలేదే, 100 చంపేశారే. కుంతీదేవి మాత్రం హాయిగా 5 సంతోషంగా అంతఃపురంలో గడుపుతోందే. 100 కన్న నేను అంత్యకాలంలో నా భర్తకి సేవ చేయడానికి ఒక్క కొడుకు మిగలకుండా అయిపోయానే. పెద్ద ఆయన అంత బాధపడుతున్నాడే, ఒక్క కొడుకు లేడే. ఇదంతా చేసింది పాండవులు కారు. నేనింత బాధపడుతున్నా 100 మందిని కన్న తల్లిని, 5 కన్న తల్లి 5 సంతోషంగా ఉంది అన్న ఆలోచన రాగానే శపిస్తుంది ఖచ్చితంగా. అక్కడ కూర్చుని శపిస్తుంది. గాంధారంత శక్తివంతురాలు, కృష్ణుణ్ణే శపించింది. ధర్మరాజు గారి లెక్క ఆవిడికి శాపం ఇచ్చింది అనుకోండి, ఏమైపోతాడు ధర్మరాజు? ఏమైపోతుంది ఆ వంశం? అక్కడ ఉంటుందా ఇంకా? అందుకే తానిక్కడ ఉండి సుఖపడడం కన్నా తన బిడ్డల సుఖం కోసం తాను వెళ్ళిపోవడానికి నిశ్చయించు. అది కుంతీదేవి జీవితం. కుపుత్రోజాయి తత్కచితపి కుమాతాన భవతి అంటారు శంకరాచార్యులు వారు. అమ్మని కొడుకు తొందరపడి అనగలడేమో, అమ్మ అలా అనలేదు. ఎందుకనంటే వాడి మనసు చిన్నబుచ్చుకుంటుందేమో, బాధపడతాడేమో, ఏమైనా అనుకుంటాడేమో, ఎక్కువ క్లేశపడిపోతాడేమో, అందుకని కఠినంగా కూడా మాట్లాడలేదు. ఇంకా తండ్రి అనగలడేమో, తల్లి మాత్రం అలా అనలేదు. సరిపుచ్చుకొని పవిట కొంగు చాటున కన్నీళ్లు ఒత్తుకుని కొడుకు ఎక్కడ బాధపడిపోతాడో అని తక్కువ మాత్రమే మాట్లాడుతుంది తప్ప తీవ్రంగా మాట్లాడదు. అది అమ్మతనం. అందుకే అక్కడ లేని కష్టాన్ని తాను నెత్తికి ఎత్తుకుంది. పాండవులకు ఐశ్వర్యాన్ని వదిలిపెట్టింది, తాను అరణ్యవాసాన్ని ఎంచుకుంది. ఈ మాట చెప్పిందనుకోండి పాండవులతోటి, అయ్యో అమ్మనిలా అన్నామే, బతుకంతా కష్టమే అమ్మకి. ఆవిడ సుఖపడింది ఎప్పుడు? మన కోసం కష్టంతోనే వెళ్ళిపోతుంది ఆవిడ జీవితం. అన్నది వాళ్ళని సుఖంగా ఉండడానికి కారణం అవుతుందా? వాళ్ళు సంతోషంగా ఉంటారా అప్పుడు? అందుకే ఇది తనకి సంతోషం అని చెప్పాలి. ఇది నాకు చాలా గొప్ప అవకాశం అండి అని మాట్లాడాలి. అలా మాట్లాడింది తప్ప ఎక్కడా కూడా మీకోసం నేను వెళ్ళాలి తప్పదన్న భావన కానీ, రేపు గాంధారికి ఆ భావన రాదా అన్న మాట కానీ పైకి తేల. ఏమి కుంతీదేవి, ఏమి తల్లులండి! ఏ ఇంట ఏ తల్లైనా కుంతీదేవి. ఆ ప్రేమ అంతే. భారతం బాగా చదువుకుంటే, కుంతీదేవి గురించి బాగా వింటే, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఉన్నవాడు ఎవరైనా ఉంటే ప్రదక్షిణం చేసి నమస్కారం చేయకుండా ఉండగలడా? అమ్మ అమ్మే. వీళ్ళు అడవికి వెళ్ళిపోతే వీరల అడవి కరుగగా ఇంటనుండంగనా మనమియ్యకొనునే. బావగారు గాంధారి అరణ్యవాసానికి వెళ్ళిపోతే నేను ఉండగలనా ఇంట్లో? ఇది బాహ్యం. నిజంగా ఆవిడ ప్రేమైకమూర్తి. ఆంతరం, అమ్మ బాబోయ్ ఏ క్షణంలో ఏం శాపం ఇస్తుందో, నా పిల్లలు ఇలా సంతోషంగా ఉంటారా, ఇలా అన్నం తింటారా, ఇలా రాజ్యం ఏలుతారా అని బెంగే. అంతకన్నా నేను అక్కడికి వెళ్ళిపోతే మీరు క్షేమంగా ఉంటారని నేను బతికేస్తా, కష్టపడినా, అందుకని వెళ్ళిపోతా, నేనే అరణ్యవాసానికి వెళ్ళిపోతా. ఇది లోపలి హృదయం. ఇది అమ్మ యొక్క తిరుగులేనటువంటి ప్రేమ. అలా అని వీరలయడ కొడుకా అపచారంబులు పలుకుదునే విచారము విడుము
ఏ నేరూపంబున నిరువన గారవమున ఇది వ్రతంబుగా గైకొంటిన్. నేను వీళ్ల పట్ల ఏమైనా అపచారం చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? నాకెందుకు వచ్చిన గొడవ? ఎక్కడో రాచమాతని హాయిగా అంతఃపురంలో ఉండవలసిన దాన్ని వీళ్ళేమో అరణ్యవాసానికి బయలుదేరారు. హాయిగా అంతఃపురంలో కూర్చుంటే సరిపోతుంది కదా, నేను ఉందును తగుదునమ్మా అని వీళ్ళు బయలుదేరారు. ఇద్దరునేమో గుడ్డేళ్లు. అందుకే నేను వీళ్ళ వెంట బయలుదేరాల్సి వచ్చిందని మనసులో ఏదైనా క్లేశం పెట్టుకుని ఎప్పుడైనా నేను చెయ్యవలసిన ఉపచారము నందు వైకల్ప్యమును పొంది అపచారము చేస్తానని అనుకుంటున్నావా? అలా చెయ్యను సుమా. నా గురించి అలా అనుకోకు. ఎక్కడ చొరక? నేను ఒకలా ఉంటే నువ్వు ఒకలా అనుకోవడం నీకు అలవాటు. శాపం ఇచ్చాడుగా, అలా అనుకోకు నాయన. నేనేం ఉపచారాలు తక్కువ చేస్తాను అనుకోకు. లేకపోతే మళ్ళీ ఎప్పుడో ఏదో ఆ నిప్పు అక్కడ కట్టావు, ఈ నిప్పు ఇక్కడ కట్టావు అంటావేమో. అలా ఏం చెయ్యను, ఉపచారములే చేస్తాను. ఎక్కడ నుంచి ఎక్కడికి పెట్టి మాట్లాడుతుందో కొంత ఎలా అయినా వస్తుంది ఆ పద్యం. ఆక్రోశం ఉండదండి తల్లికి, లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి నేను వెళ్ళి వాళ్ళకి ఉపచారాలే చేస్తాను. నా వలన అపచారం జరగదు నాయన, నువ్వేం బెంగపెట్టుకోక్కర్లేదు. మీ పెదనాన్నకి సేవలు సరిగ్గా జరగవు నేను ఎడితే అనుకుంటున్నావేమో. చాలా బాగా చేస్తాను. నిజంగా ధర్మరాజు గారు ఎంత గొప్పవాడైనా తల ఇలా ఎత్తుకుని ఉండగలనండి. అది కుంతీదేవి యొక్క వాక్చాతుర్యం అంటే, అది ఆవిడ మాట తీరంటే. అయినా ఆవిడ పిచ్చి ప్రేమ అంతే, ఆవిడ ధర్మం అంతే. ఆవిడ అయిన ధర్మాన్ని దాటదు. ఏదో మాట్లాడడం వచ్చు కదా అని కైకమ్మలా మాట్లాడదు, కైకమ్మలా ప్రవర్తించదు రామాయణంలో లాగా. కాబట్టి అని నీవేమియు అనకుము సహదేవుని ఏమరక ఉరయు దినకరసుతునిన్ భావమున తలుపుము ఏనా దేవసమని పుట్టు వడచితిం కపటమునన్. ఓ ధర్మరాజా, సహదేవుణ్ణి ఏమనకే. సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, అల్లరి చేస్తారు. వాడు కొంచెం అల్లరి చేస్తాడు, వాడిని గబుక్కుని తిట్టకండే అని అప్పచెప్తుంది అమ్మ. ఆఖరివాడు తన కడుపున పుట్టాడా? తన కడుపున పుట్టిన ఆఖరివాడెవరు? నిజానికి అర్జునుడు. ఆవిడ అర్జునుడిని అప్పచెప్పట్లేదు, సహదేవుణ్ణి అప్పచెప్తోంది. ఇది ఆమె యొక్క వాత్సల్యం. ఆమెకి సవతి బిడ్డ తన బిడ్డ అన్న భావన లేదు. అందుకని సహదేవుడు చిన్నవాడు, ప్రేమగా చూసుకోనన్న ధర్మరాజా ఏమనకే. ఏ మరక అరయు, చాలా జాగ్రత్తగా చూసుకోను ఉస్మా. దినకరసుతునిన్, ఆ సూర్య భగవానుడి యొక్క కుమారుడు కర్ణుడున్నాడే, వాడు దేవసముడు, భగవంతుడితో సమానమయ్యా, దేవుడితో సమానం. వెళ్ళిపోయిన వాడంతేగా. సూర్యుడి కొడుకు సూర్యుడు కాకపోతే ఏమవుతాడు? ఆత్మావై పుత్రనామాసి. కాబట్టి సూర్యసముడు, కాబట్టి నాకు దేవుళ్ళంటి వాడయ్యావాడు. ఎందుకు నాకు దేవుళ్ళంటి వాడు? మీరైతే అన్నీ చేయించు శాపాలు ఇచ్చారు. వాడు నా చేత శాపాలు పొంది శరీరం వదిలేశాడు. అమ్మ కోసం ప్రీతిగా కౌగిలించుకుని వెళ్ళిపోయాడు. వాడు దేవుడు. ఎలా అయినా పెడుతుంది పద్యం. కాబట్టి వాడు నాకు దేవుడు అన్నట్లు ఒక మాట చెప్పాలి. ధర్మరాజా, దేవసమని పుట్టు వడచితిన్, ఆ కర్ణుడి పుట్టుక దాచాను. కపటమునన్, వంచనతో దాచాను. చాలా ధర్మరాజా, ఎందుకు ఈ బాధుడు? అస్తమానం నేను చెప్పాలా? ఎవరి కోసం ఆ రహస్యాన్ని దాచానో, ఏ కారణముల చేత దాచానో అర్థం చేసుకోకుండా ప్రవర్తించావే. నీ దృష్టిలో నేను వంచనతో కదా దాచాను, అలాగే అనుకో. వంచనతోనే దాచాను. తప్పక దాయవలసి వచ్చిందని ఆవిడ విడుతూ అనలా. నీకంతే అర్థమైనప్పుడు నేను అంతే చెప్తాను. వంచనతో దాచానయ్యా ఆ కర్ణుడి పుట్టుక. దేవుళ్ళు అంటే వాడు. కానీ పుత్ర వ్యామోహం వదల్లా అరణ్యాలకెడుతోంది. అది విచిత్రం. ఇన్నన్నా కూడా అని, అది పాపము దానికి నా మది నిప్పుడు వగతు విమల మానస, ఆ కీడు తొలంగునట్లుగా సత్పదార్థ దానములు చేయు తాత్పర్యమునన్. అది పాపమే. కన్యాగర్భం దాచడం, వాడు చనిపోవడం, ఇదంతా పెద్ద పాపం. వాడు ఎన్ని మాటలు బాధపడ్డాడో. ఒక్క ఉపకారం చెయ్యి, నా పాపం పోవడానికి నువ్వు దానాలు చెయ్యి. ఎన్ని రకాలుగానైనా తీసుకోండి ఆ పద్యాన్ని. నువ్వు దానాలు చేయి ధర్మరాజా. రాజువి, కొడుకు ఉన్న వాళ్ళలో పెద్ద కొడుకు కదూ. అందుకని అమ్మ తప్పులు పరిష్కారానికి నువ్వు దానాలు చేసి కాపాడు. నువ్వు దానాలు చెయ్యి అని ఒక మాట అంది.
అవ్విధమున కర్ణుడు ఆరడిబోయిన నాదు మనసంబు పోదు నూరు పరియలై తలంప పలు రాత చేసిన వారు గాగవలయు వంశవర్య. అంత గొప్పవాడే కర్ణుడు, అమ్మ మీద కూడా అంత ప్రేమ ఉన్నవాడే. ఒక్కసారి చెప్పా, నాన్న నువ్వు నా కొడుకురా అన్నాను. అమ్మా నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైందమ్మా, నలుగురి జోలికి వెళ్ళనమ్మా, అర్జునుడి చేతిలో నేను, నా చేతిలో అర్జునుడు, 5గురు మాత్రం నీకుంటామమ్మా అన్నాడు. అన్నమాట ప్రకారం పోయాడరా, మిమ్మల్ని వదిలిపెట్టాడు. అలాంటి కొడుకుని కన్నాను. వాడు పోయాడన్నాక నా గుండె బద్దలైపోవాలి కదా, బద్దలవలేదురా, బతికే ఉన్నాను. ఎన్ని రాళ్లతో చేశారో నా గుండెని. వంశవర్య, వంశంలో గొప్పవాడవైన ధర్మరాజా. ఆవిడ ఆక్రోశం ఏ స్థాయిలో ఉందో, ఎంత బాధతో ఉందో అర్థమవుతుంది. అది కుంతీదేవి జీవితం అంటే. మహాతల్లి నిజంగా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.